హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వీటీ శేఖర్. హాయ్ అండి, మొన్న ఆపేసాను కదా వీడియో, దాని కంటిన్యూషన్ అనమాట. ఆ షాపింగ్ అయిన తర్వాత మేము అన్ని ఘాట్స్ చూడడానికి వెళ్ళాము. సో బోట్ బుక్ చేసుకున్నాం. బోట్ ఫ్యామిలీ మొత్తానికి కలిపి 3500 తీసుకున్నాడు. మీరు స్టార్టింగ్ వచ్చిన వాళ్ళదే బుక్ చేసుకుంటే బెటర్. అలా లోపలికి వెళ్ళే కొద్దీ మనకి 8000 9000 చెప్తాడు. సో స్టార్టింగ్ వచ్చిన వాడితోనే కొంచెం బేరం ఆడితే మీకు తక్కువ రేట్కి దొరుకుతుందన్నమాట. సో అందరం మెల్లిమెల్లిగా బోట్ ఎక్కుతున్నాం, ఒక్కొక్కరు మెల్లగా. సో కొంచెం బోట్ కదులుతూ ఉంటుంది కదా. చూడండి, నేను ఆ బోట్ లాస్ట్కి వెళ్ళి చూస్తున్నాను, కొంచెం వీడియోలో కనిపించాలని. ఇప్పుడు బోట్లో మెల్లమెల్లగా అందరూ ఎక్కుతున్నారు. సో ఈలోపు నేను ఎంజాయ్ చేద్దామని అరుస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ బోట్ డ్రైవర్ బోట్ని రెడీ చేస్తున్నాడు, దాంట్లో ఆయిల్ వేస్తున్నాడు బోట్ స్టార్ట్ చేయడానికి. బోట్ స్టార్ట్ అవడానికి ఇంకా కొంచెం టైం ఉందండి, ఎందుకంటే ముందు ఎక్కిన వాళ్ళు దిగాలి కదా కిందకి. సో వాళ్ళందరూ దిగిన తర్వాత మా బోట్ స్టార్ట్ అవుతుంది. ఈలోపు నేను మా అక్క కొంచెం ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ మా చందు కెమెరా తీసుకొని రెడీగా ఉన్నాడండి మాకు ఫోటోలు తీయడానికి. ఇక్కడ మా అందరికీ బోట్లో లైఫ్ జాకెట్స్ ఇచ్చారు. మేము మా తెచ్చిన లగేజ్ అంతా ఇలా సెంటర్లో పెట్టుకొని మేమందరం చక్కగా సైడ్స్లో కూర్చొని వ్యూ ఎంజాయ్ చేస్తున్నాము. మా మమ్మీ చూడండి ఎంత గట్టిగా అరుస్తుందో హాయ్ అని. అది మీకు వినిపించదులేండి, క్లిప్పింగ్ మిస్ అయింది. సో ఇప్పుడు లాస్ట్లో మాకు అక్కడ దించాడండి, ఘాట్ ఆపోజిట్ సైడ్ తీసుకెళ్ళాడు స్నానాలు చేయడం కోసం. మేము ముందుగానే దీపాలు అన్నీ కొనుక్కొని తెచ్చుకున్నాము గంగలో వదలడానికి. సో కొంచెం స్నానం అయ్యాక వాటర్లో దీపాలు వదులుదామని రెడీ చేసి పెట్టుకున్నాము. అక్కడ మనకి డ్రెస్ చేంజింగ్కి కూడా చిన్న చిన్న రూమ్స్ లాగా పెట్టారండి, క్లాత్తో తయారు చేసిన రూమ్స్ ఉంటాయి. మా డాడీది ఆల్రెడీ స్నానం అయిపోయింది, వెళ్ళిపోతున్నారు. వాటర్ అయితే చాలా చల్లగా ఉందండి. సో మేము కూడా అలాగా మరీ లోపలికి వెళ్ళకుండానే స్టార్టింగ్లోనే ఉన్నాము, ఎందుకంటే వాటర్ చాలా చల్లగా ఉంది. సో అందుకే పిల్లల్ని అయితే లోపల తీసుకురాలేదు. మేము సింపుల్గా స్నానం చేస్తున్నట్టు కనిపిస్తుంది కానీ అండి, అక్కడ వాటర్ అయితే చాలా చల్లగా ఉంది. మా అక్క మధ్యలో వెళ్ళిపోయిందనమాట పాపని తీసుకురావడానికి. ఇక్కడ చూసారా, మా ఓరియో బాయ్స్ మళ్ళీ రెడీ అయిపోయారు వాటర్లో ఫిష్ లాగా జంప్ చేయడానికి. ముందు మా అందరినీ నీళ్ళలో ముంచేశారండి, లాస్ట్లో వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేయొచ్చని. చూడండి ఒక్కొక్కరు ఎలా స్నానాలు చేస్తున్నారో. వాళ్ళకి చలి ఎండ ఏమీ లేదనమాట, నీటిలో మునుగుతూనే ఉన్నారు. పిలిచిన వరకు రాలేదు బయటకు అసలు. అంతేకాకుండా వీడియోలు కూడా మంచిగా తీయించుకున్నారు నా చేత. ఇప్పుడు తర్వాత మేము డ్రెస్ చేంజ్ చేసుకొని అదే బోట్లో ఘాట్స్ అన్నీ తిప్పుతున్నాడు మాకు. ఇది వచ్చేసి హరిశ్చంద్ర ఘాట్ అండి, మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ డెడ్ బాడీస్ని కాలుస్తారు. సో యాక్చువల్లీ కాశీలో మనకి 2 ఘాట్స్ ఉంటాయి, హరిశ్చంద్ర ఘాట్ ఇంకా మణికర్ణిక ఘాట్. ఈ ఘాట్స్లోని డెడ్ బాడీస్ని కాలుస్తారనమాట. అన్ని ఘాట్స్ని మనకి ఆ బుక్ చేసుకున్న బోట్ వాడే చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడండి. గంగా వాటర్ కూడా మీరు బాటిల్స్లోని వాడికి ఇస్తే ఆ బోట్ వాడే కలెక్ట్ చేసి మనకి ఇస్తాడనమాట. గంగా వాటర్ మిడిల్లో తీసుకెళ్తాడు బోటు, అక్కడ కలెక్ట్ చేసి మనకి ఆ బాటిల్స్ ఇస్తాడు ఫిల్ చేసినవి. ఫిల్ చేయడానికి బాటిల్స్ కూడా మనం బయట షాప్లో కొనుక్కోవచ్చు. ఇవన్నీ ఘాట్స్ అండి, అక్కడ ఉండే ఒక్కొక్క ఘాట్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. కొంచెం క్యాప్చర్ చేయడానికి జూమ్ చేస్తే అంత కనిపించట్లేదు ఘాట్స్ చూపించడానికి. యాక్చువల్లీ ఆ బోట్లో మాకు ఒక గైడ్ కూడా ఉన్నాడండి. ఆ గైడ్ మాకు అన్ని ఘాట్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఏ ఘాట్ ఏ ఊరికి సంబంధించినది, ఏ స్టేట్కి సంబంధించినదని అన్ని ఘాట్స్ చెప్పాడనమాట. తర్వాత గైడ్ చెప్పాడు 2 టైప్స్ ఆఫ్ బోట్స్ ఉంటాయి గంగా హారతి చూడ్డానికని. ఒకటి 200 రూపీస్ బోట్ అండి, అది కింద కూర్చుని పెడతారనమాట చిన్న బోట్స్లో. మేము బుక్ చేసుకున్నది పర్ హెడ్ 300 రూపీస్ అండి. ఇదైతే కొంచెం హైట్లో ఉంటుంది అనమాట. అండ్ దాంట్లో చైర్స్ కూడా వేస్తాడు మనకి కూర్చొని డైరెక్ట్గా హారతి చూడ్డానికి. మేము చాలా వారంగా వచ్చి కూర్చున్నామండి, ఎందుకంటే సీట్స్ దొరకవని గైడ్ చెప్పాడనమాట. హారతి మనకి 6 to 6:30 ఆ టైంలో స్టార్ట్ అవుతుంది. సో మేము 5 o'clockకే వచ్చి కూర్చున్నాం అనమాట. అక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాం హారతి స్టార్ట్ అవుతుందని. ఇటు సైడ్ వచ్చేసి 7 హారతులు ఉంటాయండి, అటు సైడ్ 5 హారతులు ఉంటాయి.
సో ఇప్పుడు హారతి స్టార్ట్ అయ్యింది. ఇటు మేము ఎలా బుక్ చేసుకున్నామంటే బోట్ ఈ 2 హారతులకి మధ్యలో ఉన్న ప్లేస్ బుక్ చేసుకున్నాము. దానివల్ల ఏమవుతుందంటే ఇటువైపు ఉన్న హారతులు కవర్ చేయొచ్చు, ఇటువైపు ఉన్న హారతులు కవర్ చేయొచ్చు. ఫస్ట్ 5 హారతులు ఇచ్చింది స్టార్ట్ చేశారండి హారతులు ఇవ్వడం. దాని తర్వాత 7 ఉన్న హారతులు స్టార్ట్ చేశారు. సో ఇక్కడ కూర్చొని చల్లని గాల్లో హాయిగా గంగా హారతి చూసి ఎంజాయ్ చేసాం మేమైతే. చాలా బాగా అనిపించింది గంగా హారతి చూడడం. ఎప్పుడు వీడియోస్ చూడడం తప్పిస్తే లైవ్గా చూసాం కదా, సో చాలా బాగా అనిపించింది హారతి. మనం ఇక్కడ బోట్ బుక్ చేసుకోవడం వల్ల ఫెసిలిటీ ఏంటంటే గంగా హారతిని ఎదురు నుంచి చూడొచ్చు అనమాట. వెనక కూర్చుంటే మనం ఆ వ్యూని చూడలేము. ఇక్కడ చల్లచల్లని వాటర్లో స్నానం చేసిన తర్వాత ఆ బోట్లో కూర్చొని హాయిగా గంగా హారతి నుంచి వస్తున్న ఆ స్మెల్ని, ఆ వేడిని ఎంజాయ్ చేస్తూ చక్కగా పక్కన ఒక లెమన్ టీ తాగుతూ మా మమ్మీ చేసిన జంతికల్ని పువ్వుల్ని నవ్వులుతూ మంచిగా ఎంజాయ్ చేసామండి గంగా హారతి మేము ఇక్కడ. మాతో పాటు మీకు కూడా గంగా హారతి దర్శనం దొరికిందని ఆశిస్తున్నానండి. ఈ ఫస్ట్ డే అనేది కాశీలో మాకు ఇలా పూర్తయిందండి. నెక్స్ట్ అప్డేట్స్ కోసం మా వీడియోస్ని చూస్తూ ఉండండి. మాతో పాటు మీకు కూడా కాశీ విశ్వేశ్వరుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నామండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తున్నాను. టేక్ కేర్ అండి అందరికీ. బాయ్ బాయ్. అందరూ బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. బాయ్ బాయ్, సీ యూ. అందరూ మా వీడియోస్ చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మా నెక్స్ట్ వీడియోస్ కోసం చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.